రూతు గ్రంథము 1వ అధ్యాయం అందరము కలిసి 21వ వచనాన్ని మొదటి భాగం మాత్రమే చదువుకుందాం. నేటి వాక్యపు శీర్షిక, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. లార్డ్ హ్యాత్ బ్రాట్ మీ హోమ్ అగైన్ ఎంప్టీ. సిండ్రోమ్ ఆఫ్ ఎంప్టీనెస్. రిక్తుడను రిక్తురాలిని మనకు అర్థం కావడం కొరకు ఈ శీర్షికకు శూన్య భావనకు తొలి కారణం. మరొకసారి ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి మనం చేస్తున్నాం. మనము శూన్య భావనకు లేదా శూన్యపు అనుభూతిలోనికి రావడానికి గల తొలి కారణాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ అనుమతిస్తే ఒక్క కారణం మాత్రం మనం చూస్తాం. రాబో దినాల్లో శూన్యతలో నుండి సమృద్ధిలోనికి యాత్రా ప్రయాణాన్ని అంశాన్ని మనం ఆరంభిస్తాం. ప్రస్తుతము సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వస్తామో మనం ఒక కారణాన్ని చూస్తాం. వై వి ట్రాన్స్ఫార్మ్ అవర్ జర్నీ, వై వి ట్రావెల్ ఫ్రమ్ అబండెన్స్ టు ఎంప్టీనెస్. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వెళ్తున్నాం? మన ఆత్మీయ జీవితాలేమి, మానసిక జీవితాలేమి, భౌతిక జీవితాలేమి, కుటుంబ రీతిగా ఏమి, సంఘపరంగా ఏంది, సమృద్ధిలో నుండి ఎందుకు మనము సమృద్ధిలో నుండి శూన్యతలోకి ఎందుకు వెళ్తున్నాం? వాస్తవంగా శూన్యతలో నుండి సమృద్ధికి వెళ్ళాలి కదా. ప్రస్తుతం మానవాళిని కలిచివేస్తున్న ప్రధానమైన సమస్య ఇదే, శూన్య భావన. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఈ వాక్యం నీకు కాదు అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటావా? చుట్టూ అన్నీ సమృద్ధిగా కనిపిస్తున్నాయి, కానీ హృదయంలో మాత్రం శూన్యతే. కుటుంబాల్లో శూన్యతే, సమాజాల్లో శూన్యతే. ఒక్కసారి బయటకు వెళ్తే ప్రపంచంలో కూడా శూన్య భావనే వెక్కిరి కేకలు వేస్తున్నాయి. ఈ శూన్యపు అనుభూతికి సమృద్ధిలో వెళ్ళాల్సిన మన జీవితాలు ఎందుకు శూన్యంలోకి వెళుతున్నాయి? నీ జీవితం ఈరోజు శూన్యతలోకి వెళ్ళిపోయిందా? సమృద్ధిలో వెళ్ళాల్సిన నీవు ఈరోజు రిక్తురాలిగా, రిక్తునిగా, శూన్యుడిగా, శూన్యపు భావనలో నువ్వు దిగజారిపోయినట్లయితే ఈ వాక్యం నీ కొరకే. వాస్తవంగా చెప్పినట్లయితే యేసుప్రభువు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక్కసారి అందరం కలిసి చదువుకుందాం. లైఫ్ టెంపుల్ యొక్క విజన్, ఎందుకొరకు లైఫ్ టెంపుల్ ఆరంభించామో ఈ కారణాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. దొంగ వచ్చేది 3 ఉద్దేశాలండి. దొంగతనం చేస్తాడు, హత్య చేయాలని ప్రయత్నిస్తాడు. ఇవి 2 వర్కౌట్ కాకపోతే 3వది నాశనం చేస్తాడు. సమృద్ధులు ఉండాల్సిన నీవు శూన్యతలోకి నడిపిస్తాడు. అయితే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభువు వారి యొక్క రాక శూన్యతల నుండి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. బహుశా ఈ సందర్భంలో ఎందుకొరకు సమృద్ధిలో నుండి శూన్యతలోకి వెళ్ళిపోయిందో ఈ సహోదరి జీవితాన్ని సంక్షిప్తంగా మీ ముందు పరిచయం చేసే ప్రయత్నాన్ని చేస్తాను. పరిశుద్ధాత్మను అనుమతించే కొలది తన జీవితంలోకి ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేస్తాం. అది బెత్లెహేం జూడా ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎలిమెలెకు, నయోమి అనే దంపతులు ఉన్నారు. వారి జీవితంలో సజావుగా సాగుతున్న కుటుంబ జీవితంలో దేవుడు వారికి 2 కుమారులను ఇచ్చాడు. 2 కాస్త 4 అయ్యారు. కుటుంబము సమాధానంగా, సంతోషంగా, సమృద్ధిలో కొనసాగుతూ ఉంది. ఇలా కొనసాగుతున్న దినాల్లో వారున్న బెత్లెహేం జూడా ప్రాంతంలో అకస్మాత్తుగా కరువు రానే వచ్చింది. ప్రేమిత్రమా, కథ ఇంతవరకు బాగుంది. కరువు వచ్చినప్పుడు, కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రస్తుతం మనం వెళ్తున్న కోవిడ్-19 లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు నీ స్పందన ఏది? ఏంటి నీ స్పందన? ఈ కుటుంబానికి కళ్ళ ముందు 3 అవకాశాలు మిగిలాయి. ఈ కరువులో ఇలాగే బాధపడుతూ వెళ్ళడం ఒక అవకాశం, బాధపడుతూ కరువును గట్టెక్కేయడం ఒక మార్గం. 2వ మార్గం, ఈ కరువులో సంతోషంగా దేవుని మీద ఆధారపడుతూ ఇదే కరువులో దేవునిలో ఆనందించడం 2వ భాగ్యం. 3వ అవకాశం, ఈ కరువును తప్పించేసుకొని సమృద్ధి వేరే దగ్గర దొరుకుతుందేమో అని చెప్పి పారిపోవడం 3వ అవకాశం. ఈ 3 మార్గాల్లో ఈ కుటుంబానికి ఒకటే ఆలోచించారు. మేము ఇక్కడ ఉంటే కరువు ఉంది, ఈ కరువులో మేము చచ్చిపోతామేమో, కాబట్టి కరువును తప్పించుకోవడానికి మేము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడ నుంచి మేము పారిపోతే బాగుండు అని ఆలోచించారు. నాకు రెక్కలకు ఓ గువ్వవలే రెక్కలు కట్టుకొని పారిపోతే ఎంత బాగుండు అనే ఆలోచనలు వచ్చాయి. కరువు నుంచి తప్పించుకుందామని ప్రయత్నించారు. ఈ కరువు నుంచి పారిపోదామనే ప్రయత్నం చేస్తున్న ఈ కుటుంబానికి వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియలేదు అలనాడు. ఒక నిమిషం ఆలోచించు ప్రేమిత్రమా, ఈ కరువులో నువ్వు ఏమేమి ఆలోచిస్తున్నావు? కరువు లాంటి పరిస్థితి వస్తే ఏం ఆలోచిస్తున్నావు? నీ కుటుంబానికి ఏం తోస్తుంది?
ఎలా తప్పించుకోవాలి, ఎలా పారిపోవాలి, ఎలా సమస్యల నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నావా? చాలాసార్లు మానవుడు ప్రయత్నించే మార్గాల్లో సమస్య వచ్చేసరికి, యుద్ధం వచ్చేసరికి, పోరాటం వచ్చేసరికి, కరువు వచ్చేసరికి ఆ కరువును ఎందుకు దేవుడు అనుమతించాడో తెలుసుకునే దానికి బదులు కరువుల నుండి పారిపోయే ప్రయత్నం చేస్తావు. ఎందుకు మనిషి పారిపోయే ప్రయత్నం చేస్తాడు? అసలు ఎందుకు సమృద్ధిలో నుండి ఈ వ్యక్తి కుటుంబం ఎలా దిగజారిపోయింది, అడుగడుగు ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి చల్లారిపోయిందో ఈ కుటుంబం యొక్క చరిత్రను ఒక్కసారి ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇలా అడుగులేస్తూ బయలుదేరిన ఈ కుటుంబానికి పొరుగు దేశం కనిపించింది. ఆ దేశం పేరు మోయాబు దేశం. మోయాబు ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నించిన ఈ కుటుంబానికి 55 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళేసరికి వాళ్ళు అనుకున్నారు ఇక్కడ సమృద్ధి ఉంటుందేమో, ఇప్పుడు కరువు నుంచి తప్పించుకున్నాం, ఇది అద్భుతమైన ఆలోచన అనుకున్నారు. కానీ ఆ చిన్న తీర్మానం వారి కుటుంబాన్ని ముక్క చెక్కలు చేస్తుందని కల కూడా కనలేదు. సమృద్ధిలో సంతోషిస్తున్న కుటుంబానికి వారు వేస్తున్న అడుగులు నాశనం వైపు వెళ్తున్నారని కూడా తెలియదు. ఈ కుటుంబం అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు చివరికి వారి అంతిమ యాత్ర ఎటు దారి తీస్తుందో తెలియకుండానే అడుగులేస్తూ వెళ్ళారు. కాలం సజావుగా సాగుతుందనుకున్నారు. 2 కుమారులకు అన్యురాలు మోయాబీలకు వివాహం చేశారు. మహలోను కిలియోను ఇద్దరికి వివాహం అయిపోయింది. వారు బిడ్డలు కూడా సెటిల్ అయిపోతున్నారు అనుకుంటున్న దినాలవి. ఇంకంతా బాగా అయిపోయిందిలేండి, ఏ దేశమైతే ఏముంది, కరులోంచి బయటపడ్డాం కదా అని అనుకున్న ఈ కుటుంబానికి ఒక్కసారి గుండెలు బద్దలు కొట్టే వార్త వినాల్సి వచ్చింది. నయోమి గుండెలు పగిలేలా కళ్ళ ముందు భర్త శవమైతే లేడు. ఆ భర్త శవం ముందు పడి ఏడుస్తున్నప్పుడు ఎలా ఓదార్చుకోవాలో తెలియలేదు. మరణం తప్పించుకోవాలని కరుణ బయలుదేరితే ఇప్పుడు కళ్ళ ముందు భర్త యొక్క మృత్యువు వాత, ఈ మృత్యువు కోతకి గుండెలు పగిలేలా ఏడుస్తున్న యొక్క నయోమి పరిస్థితి ఒక్కసారి ఆలోచిద్దామా? కరు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఈ భయంకరమైన నాశనంలోనికి వస్తూ ఉంది. చివరికి తన ఓదార్చిన భర్త, వివాహమైన రోజు నుంచి తండ్రిలాగా కాపాడిన భర్త, కన్నీరు తుడిచినవాడు, తన రొమ్మును ఆనుకున్నవాడు, తన కష్టాలు కడతీర్చినవాడు, తన కన్నీళ్లు తుడిచినవాడు, చివరికి ఏడ్చుకోవడానికి కొరకు ఎవరైతే నిలబడ్డారో ఆ భర్త ఇక లేడు. తన పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇప్పుడు అన్య ప్రాంతంలో విశ్వాసీ యూదుడైన సమాధి వెక్కిరి చూపులు చూస్తూ ఉంది. ఏ కరువును తప్పించుకొని బయలుదేరిందో ఈ స్త్రీ చివరికి ఏ మరణం తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మృత్యు వాతకు బలైపోయింది ఈ కుటుంబం. ఇంటికి వచ్చారు, దుఃఖాన్ని శోకాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆలోచనలు ఏమొస్తున్నాయో తెలీదు. ఈ శోకం దిగమింగుకున్న మునుపే ఇంకో భయంకరమైన వార్త. కన్న బిడ్డలు 2 కుమారులు ఒకేసారి దుర్మరణ పాలైపోయారు. 2 కుమారులు చనిపోయారు. సమృద్ధిలో అడుగులేస్తున్న ఈ సహోదరికి సమృద్ధి కాస్త దినదినము తక్కువగా కాగా చివరికి శోకము, రిక్తత, శూన్యతే మిగిలిపోయాయి. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా బోసిపోయింది. తను ఓదార్చే భర్త లేడు, తన ధైర్యపరిచే కుమారులు లేరు. ఒక్కసారి ఆ ఇంట్లో ప్రవేశిస్తే వారిని వెక్కిరి చూపులు చూస్తున్న ఒకరినొకరు చూస్తున్నప్పుడు 3 విధవరాలు మిగిలారు. 2 కోడళ్ళు, అత్త. ఒకరు ముఖాలు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని అవమానకరమైన పరిస్థితి. దేవుడు కన్నెర్ర చేశాడని కొంతమంది బాధలు, ఇంకొందరు నమ్ముకున్న దేవుడు ఇంత అవమానపరిచాడని ఇంకొందరు. అన్యుల మధ్య ఎగతాళి పాలైపోయింది ఈ దీనురాలి కాదా. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తోచని ఈ నయోమి తను బయలుదేరి తిరిగి ఆ యొక్క బెత్లెహేము రొట్టెల గృహం వైపు ప్రయాణం చేసి రావాలని ఆరంభించింది యాత్ర. ఇప్పుడు రొట్టెల గృహానికి వస్తున్నప్పుడు, తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు సమృద్ధిలో నుంచి వెళ్ళిన ఈ స్త్రీ చివరికి రిక్తురాలిగా, శూన్యురాలిగా ఒక్కసారి గుండెలు పగిలి ఏడుస్తూ తన నోట నుండి పెళ్ళుబికిన మాటలే 21వ వచనం, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. ప్రేమిత్రమా, ఈ వాక్యం ఎవరి కొరకో నాకు తెలీదు, కానీ నీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి రిక్తునైపోయిన నీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని దేవుడు యథార్థ ఘోష, ఈరోజు హృదయాభిలాష నువ్వు ఆలోచిస్తే నీ జీవితం మార్చని దేవుడు ఆశపడుతున్నాడు.
అసలు వాస్తవంగా ఏం జరిగింది? దేవుడు వారి జీవితంలో కరువును అనుమతించాడు. కరువును అనుమతిస్తే ఎందుకొరకు దేవుడు కరువును అనుమతిస్తాడు? ఎందుకొరకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు? ఎందుకొరకు దేవుడు మన ఒక ప్రాంతంలో పెట్టినప్పుడు అక్కడ ఎందుకు కష్టాలను దేవుడు మన జీవితాన్ని అనుమతిస్తాడు? ఒక మాట ఆలోచిస్తే, శ్రమలు అనుమతించింది వారిని చంపడానికి కొరకు కాదు, శ్రమలు అనుమతించింది వారి జీవితాలు ఛిద్రం చేయడానికి కాదు. శ్రమలు అనుమతించింది దేవుడి యొక్క పరమ ఉద్దేశంలో వారి జీవితం పట్ల కలిగిన అద్భుతమైన ప్రణాళికను దేవుడు నెరవేర్చాలని ఆశపడ్డాడు. మరి ఏం జరిగింది వాస్తవంగా? ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, చిన్న చిన్న కష్టాలు శ్రమలు వచ్చేసరికి వెంటనే మన జీవితాల్లో వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ కష్టాల నుంచి నేను పారిపోవాలండి, లేదా ఈ కష్టాలు నాకు రాకూడదు, ఈ శ్రమలు నాకు రాకూడదు అని చెప్పి మానవ జీవితంలో సమృద్ధిని భంగపరిచే తొలి కారణం ఏంటంటే, మనం చిన్న చిన్న వాటికి సనుగుతాం. బహుశా మీరు అనొచ్చు, ఇది చిన్నదని ఎలా చెప్తారండి అంటే, బాగా ఆలోచించండి. ఆ కరువులో వీరే కాదండి, బెత్లెహేము యూదాలో చాలామంది ఉన్నారు. ఆ వేల మంది ఉన్న వారి జీవితంలో ఎవరు కూడా చనిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే కరువులో వాళ్ళందరూ బ్రతికారు. ఇంకో మాటలో చెప్పాలంటే, కరువులో వారందరూ దేవుడు అనుమతించిన ఆ కరువులో ఎప్పుడైతే వారు ఉండడానికి ఇష్టపడ్డారో, వాస్తవంగా చూసినట్లయితే దేవుని యొక్క చిత్తములో నువ్వు కొనసాగడానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుని జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిలో నీ నుండి రావాల్సిన స్పందన ఏంటి? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు ఒక్కసారి వాక్యంలో చూడడానికి ప్రయత్నిస్తాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇంకా ముందుకెళ్తే ఎడతెగక ప్రార్థన చేయుడి, ఇంకా ముందుకెళ్తే ప్రతి విషయమునందును, బ్రాకెట్లో కరువునందును, ఉపద్రవమునందును, కోవిడ్-19 నందును, అవమానమునందును, చివరికి మరణ అనుభవం నందును, ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ to rejoice in all the sufferings that we are going through, in all the famine that we are going through. అవమానాలు గుండా, ఇబ్బందులు గుండా, కరువుల గుండా, ఉపద్రవం గుండా, పోరాటాలు గుండా మనం వెళ్తున్నప్పుడు మన నోట నుండి కృతజ్ఞత వస్తుందా? ప్రతి విషయంలో దేవుని యందు ఆనందిస్తున్నామా? ఒకవేళ ఆనందించట్లేదు, కృతజ్ఞత లేదు అంటే అది మనం దేవుని చిత్తంలోంచి రాలిపోతున్న వారై, అప్పుడు కృతజ్ఞత రానప్పుడు ఏమొస్తుంది? అప్పుడు బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనం, మీరు సనగకుడి, సనగొద్దు, నిందలు వేయొద్దు, అయ్యో గొనగొద్దు, నెపములు వేయొద్దు, కంప్లైంట్ చేయొద్దు, మీరు సనగకూడదు. వారిలో కొందరు సనిగి, బాగా అర్థం చేసుకోండి, సంహారకుని చేత నశించిరి. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు. ఇప్పుడు అపవాది నీ జీవితంలో సమృద్ధి అయిన జీవాన్ని, దేవుడు వాగ్దానం చేసిన సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు కృతజ్ఞత పూర్వకముగా ప్రభువులో ఆనందించడం ద్వారా, ప్రతి విషయమందు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా, దేవునిలో ఆనందించడం ద్వారా నువ్వు దైవ చిత్తంలో కొనసాగుతున్న నీ జీవితంలో కరువు వచ్చేసరికి నువ్వు సనగడం ఆరంభించి, ఇది నా వల్ల కాదు, ఇది తట్టుకోలే నేను అని చెప్పి నువ్వు సనగడం ఆరంభిస్తే, ఆ సనుగుట ద్వారా నువ్వు ఏమి ద్వారాలు తెరుస్తున్నావంటే, అపవాది సంహారకుడు వాడు నీ జీవితంలో ప్రవేశించి, బైబిల్ రాస్తుంది, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి. ప్రేమిత్రమా, ఈరోజు సనిగే గొనిగే ఈ నైజం మనలో లేదంటారా? చిన్న చిన్న వాటికి సనగడం ఆరంభిస్తున్నాం. ఎవరొక మాట అన్నారు, ఇంకా నా జీవితం ప్రభా, ఇంకా నాకు జీవితం వద్దు. ఎవరో నిందించారు, ఇంకా నేను బ్రతకను. భర్త తిట్టాడు, ఇంకా నేను చచ్చిపోతాను. భార్య ఏదో మాట అనింది, ఇంకా నాకు విడాకులు. అత్త ఏదో అనింది, ఇంకా ఈ కుటుంబంలో మళ్ళీ తిరిగిన ముఖం చూడను. నాకే ఎందుకు ప్రభువా ఈ కష్టాలన్నీ? ఏంటి నీ కష్టాలు అనకూడదు. ఒక మాట అంటే కష్టాలా? చిన్న కరువు వస్తే నీ కష్టాలా? మరి అదే కష్టంలో దైవ చిత్తంలో దేవుణ్ణి ఆరాధించిన వారు ఏమయ్యారో వాస్తవంగా చూస్తే మీరు అనొచ్చు, అంటే ఆకలితున్నప్పుడు కరువుతో చచ్చిపోతే అది తప్పేంటి అని ఆలోచిస్తే బాగా అర్థం చేసుకోండి. కరువును దేవుడు అనుమతించాడంటే బాగా అర్థం చేసుకుంటే, ఆ కరువులో నిజంగా దేవుని మీద ఆధారపడిన నీవు, దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తే అద్భుతమైన మాట అంటాడు. 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని. దావీదు మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అంటే, పుట్టినప్పటి నుంచి నేను ముసలోడయ్యేదాకా, చిన్నవాడినప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉండేదాకా అంతా స్టడీ చేశాను, కళ్ళ ముందు చూశాను. ఏమంటున్నాడండి? జీవిత చర్మాంకములో దావీదు అనుభవరీతిగా మాట్లాడుతున్న మాట, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నా జీవితంలో చూడలేదయ్యా. ఇది ఏం చూడలేదయ్యా? నీతిమంతులు విడవబడుట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలే. మరి నీతిమంతుడిగా మస్తకి వృక్షముగా దేవుడిని ప్రాంతంలో నాటినప్పుడు, ఈ పరిస్థితుల్లో దేవుని ఆరాధించే నీ జీవితంలో
సనుగులు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుంచి నువ్వు విడిచి వెళ్ళిపోతే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తంలోంచి వైదొలిగిన నీవు నీ యొక్క సనుగుట ద్వారా, గొనుకుట ద్వారా దేవుని చిత్తంలో నుండి నువ్వు రాలిపోయి సంహారకునికి చోటిచ్చి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పరిస్థితిలో ఎంత విషాదకరమైన ఆ స్థాయికి దిగజారిపోయావో మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలోడయ్యాను, ఇంతవరకు నేను చూసిన సత్యం, నా జీవితం అనుభవించిన ఒక సత్యం నేను చెప్పాలని ఆశపడుతున్నా. నీతిమంతులు విడువబోట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదో. మరి నీతిమంతుడైన నీవు నీ జీవితం దేవుడు శ్రమలను అనుమతిస్తే, ఓ నయోమి, ఓ ఎలిమెలెకు, విడిచి వెళ్ళిపోయావా దేవుని చిత్తంలో నుండి? చిన్న సనుగులాట, ఈ చిన్న సమస్య ఏంటండి, తట్టుకోలేనండి అని వదిలి వెళ్ళిపోయావా? బహుశా మీరు అనొచ్చు, మరి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుండొచ్చు కదా అండి. అంటే వాస్తవంగా బైబిల్ సత్యం జలవిస్తుంది, వీరి బంధువే ఉన్నాడు బోయేజు, అలా చాలామంది ఉన్నారు, సమీప బంధువులు ఉన్నారు, ఒక్కరు కూడా మరణించలేదు. మరి కరువు అనుమతిస్తే ఎందుకు నువ్వు పారిపోయావంటే మరణం తప్పించుకోవడానికే కదా. ప్రేమిత్రం అర్థం చేసుకో. చాలాసార్లు ఈ సత్యం తెలియక విశ్వాసలోకం ఎన్నోసార్లు కుదేలైపోయి, ఎన్నోసార్లు బాధలో మృంగిపోయి, ఎన్నోసార్లు బయటకు రాలేక, ఈ యొక్క కరువులో కొట్టుకోలేక, బయటకి రాలేక తను అసూలు బాస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ వాక్యం నీ కొరకే మరొకసారి ధైర్యంగా దేవుని దాసుగా చెప్పాలని ఆశపడుతున్నా. ఈరోజు కరువు వచ్చిందని, బాధ వచ్చిందని, సమస్య వచ్చిందని ఈలో సనుగుతూ గొనుగుతున్నావా? ఒక్కసారి నయోమిని అడుగుదాం. ఓ నయోమి, నువ్వు సనిగి, నువ్వు గొనిగి, దేని గొనిగావంటే చిన్న కరువు గొనిగానమ్మా, చిన్న కరువు గొనిగానయ్యా అంటుంది. మరి ఇప్పుడు ఆలోచిస్తామా? ఆమంటున్న మాట చూడండి, తన సాక్ష్యం తన మాటల్లో విందాం. కొన్నిసార్లు సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనవండి. బహుశా చాలామందికి సాక్ష్యం విలువ తెలియదు. కొందరు అంటారు, ఏం చెప్తారులేండి సాక్ష్యం అని కొందరు అంటారు. అయితే నయోమి మాటల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం అంటుంది, మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాడు. ఇప్పుడు నా సాక్ష్యము దేవుడే నాకు విరోధంగా పలికాడు. అయితే నా సాక్ష్యం ఏంటి అంటే, నేను సంతుష్టిసహితమైన దైవభక్తి కలిగి ఉండాల్సిన నేను ఆ రోజు చిన్న కరువుకి సనిగి బయలుదేరి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఓ నయోమి, నీ సాక్ష్యం వినాలని ఆశపడుతున్నాం, ప్రశ్న అడుగుతున్నాం. నీ సాక్ష్యం అంతా విన్నాం. ఇప్పుడే దైవజనుడు తన ఈ జీవిత చరిత్ర అంతా చెప్పాడు. అయితే మాకు ఒక డౌట్ ఉంది, నేను అడగాలనుకుంటున్నామంటే అడుగుమన్నప్పుడు నయోమిని ఇంటర్వ్యూ చేస్తాం. ఓ తల్లి నయోమి, ఆ దినం నీకు కరువు కనిపించింది కదా, అది చాలా పెద్ద సమస్య కనిపించింది అంటే, అవును అప్పుడు చాలా పెద్ద సమస్యగా అనిపించింది, కానీ వాస్తవంగా అది చిన్న సమస్య అని తను సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుదాం. సరే, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, సనిగావు, గొనిగావు, వద్దనుకొని పరిష్కార మార్గం ఎంపిక చేసుకొని బయలుదేరేసి నువ్వు వచ్చావు. దేనికి వచ్చావు? మోయాబ్ దేశానికి వచ్చావు. మరి తప్పించుకొని నువ్వు వచ్చావు కదా, మరి ఇప్పుడు నీ సమస్య పరిష్కారం వచ్చిందా అని ఆలోచించి ఒకరు ప్రశ్న అడిగితే ఆమె ఏం జవాబు చెప్తా తెలుసా అండి? ఆ రోజు సంతుష్టి సహితమైన దైవభక్తి అని మర్చిపోయి, సంతృప్తిని కోల్పోయి, నేను సనిగాను, చిన్నదానికి సనిగాను, సంహారకుని చేతికి అప్పగించుకున్నాను. ఈరోజు సంహారకుడు నా జీవితం సర్వనాశనం చేసి రిక్తురాలిగా నన్ను చేశాడు. నా కళ్ళ ముందు నిలబడి చూస్తున్నప్పుడు నా భర్త మరణం, నా కన్నబిడ్డల మరణం, ఆ చిన్న సమస్య ముందు ఈ భయంకరమైన సమస్యలు ఎంత పెద్దవైపోయాయంటే, ఆ చిన్న సమస్య ఒక సమస్య కూడా కాదు. రీసెంట్గా ఒక సాక్ష్యం వినాల్సి వచ్చింది. తను అడిగిన మాట, తనకు అపాయింట్మెంట్, కౌన్సిలింగ్ కొరకు అపాయింట్మెంట్ అడిగారు. నేను బిజీ ఉన్నాను, నాకు కుదరట్లేదని చెప్తే వాళ్ళు అన్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసింది తను అని. పాప దేనికి అటెంప్ట్ చేసిందంటే, సూసైడ్ అటెంప్ట్ దేనికి చేసింది తెలుసా? ఇంటర్మీడియట్ అమ్మాయి. దేం చేసింది అంటే తను చెప్తుంది సమస్య, వాళ్ళ తల్లి చెప్తుంది, ఏం లేదు, ఒకరోజు అన్నాను, సిగ్గు లేదే నీకు, అసలు నీకు చదువు రాదు, సంధ్య రాదు, దీని బదులు పాత్రలు దొమ్ముకోపో అని ఒక్క మాట అన్నాను బ్రదర్. నా కూతురు డైరెక్ట్గా వెళ్ళి చున్నీ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. త్రుటిలో తలుపు పగలగొట్టి మేము పోకపోయి ఉంటే ఆ మాత్యం నేర్చుకొని చచ్చిపోయేదని. ఇది నీకు సమస్య కదా? ఓ చిన్న మాట పెద్ద సమస్య. కారు లేకపోతే పెద్ద సమస్య, భోజనం వండుకోవడం పెద్ద సమస్య, కొంతమందికి ఎంత కష్టం అంటే నిద్రపోవడం కూడా పెద్ద సమస్య. నాకు ఏదో నిద్ర పట్టట్లేదండి, ఎన్ని కష్టాలో నాకు అని. ఇంకొంతమంది నిద్ర ఎక్కువ, ఈ సమస్య నిద్ర చాలా ఎక్కువ వస్తుందండి, ఈ సమస్య నుంచి ఎట్లా బయటకు రావాలో అర్థం కావట్లేదు. ఇవి నీకు సమస్యలు కదా? ఎవరు ఒక మాట అన్నారు, చచ్చిపోతాను, ఎవరు ఏదన్నారు, నాకు సమస్య ఉంది, అయ్యో కష్టాలన్నీ నాకే అండి. ఏది చిన్న సమస్య వస్తే అది పెద్ద భూతద్దంలో పెట్టి, నా జీవితంలో ఏం చేసావు ప్రభా, నాకెందుకు కష్టాలు ప్రభా, నాకెందుకు ఈ బాధలు ప్రభా, ఎందుకు ఈ కరువు ప్రభా, ఏం చేస్తున్నావు ప్రభా, ఇన్ని ప్రశ్నలా? నయోమి అడుగు చెప్తుంది, చిన్న కరువే పెద్ద సమస్యను బయలుదేరితే దానికి మించిన సమస్యలు వచ్చాయి. భర్తను కోల్పోవడం, 2 పిల్లలను కోల్పోవడం,
అందుకొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కోవిడ్-19 ఎందుకు దేవుడు అనుమతించాడు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం చెప్పాలని ఆశపడుతున్నా. చాలాసార్లు ఈ జీవిత యాత్రలో ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాధాన్యమైంది, ఏవి పెద్దదో మర్చిపోయిన ప్రజానికంలో ఉన్నాం మనం. ఏది నిత్యమైందో తెలియదు, ఏది తాత్కాలికమైందో తెలియదు. ఈ కోవిడ్-19 ఈ యొక్క మహమ్మారి ఒకసారి నగ్న నిజాన్ని మన కళ్ళ ముందు చూపిస్తున్న సత్యం ఏంటి తెలుసా? మరణం వస్తే నిత్యత్వం ముందు మిగతా ఏవైనా సరే చిన్నబోతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని ఇంత భయపడుతున్నావు కోవిడ్-19కి అంటే? ప్రాణాలే పోతున్నాయి బ్రదర్. ప్రాణాలు పోతున్నాయంటే ఇంకా ఎలా బ్రతకాలి? ఒక్కసారి ప్రాణాలు పోతే ఇంకా మా పరిస్థితి ఏంటి? అవును, మరి ప్రాణం విలువైంది కాదా? మీ జీవము క్రీస్తునందు దాచబడినదన్న సత్యం విలువైంది కాదా? ఒకటి సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమి ప్రయోజనం అన్నమాట. ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు నిత్యమైన వాటికి విలువ లేదు, నిత్యమైన దేవుని సన్నిధికి విలువ లేదు. చిన్న చిన్న కష్టాలే చాలా పెద్ద కష్టాలు అయిపోయాయి. కానీ విశ్వాస యాత్రలో నిత్య మహిమకు పాత్రలుగా చేయాలని దేవుడు అనుమతించే సమస్య నీకు పెద్దగా కనిపిస్తుంది, కానీ నిత్యత్వంలో దేవుడు ఇచ్చే మహిమ నీకు కనపడట్లేదు. నిత్యత్వంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ విశ్వాసమును బట్టి హెచ్చింపు, మెప్పు, మహిమ, ఘనత 1 పేతురు 1:7 ప్రకారము ఈ 3 ఆశీర్వాదాలు నిత్య మహిమలో చిరస్థాయిగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నా, అవి నీకు కనిపించట్లేదు. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ టుడే మార్నింగ్? చిన్న చిన్న వాటికి అసంతృప్తి, చిన్న చిన్న వాటికి సనుగుదల, చిన్న చిన్న వాటికి గొనగడం, చిన్న చిన్న వాటికి వద్దండి, ఈ జీవితం నాకు వద్దు. ప్రేమిత్రమా, అలా సనడం ఆరంభిస్తే అపవాదికి నీ చేతిలో నిన్ను అప్పగించుకుంటున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. విషాదం ఏమైంది? ఆ చిన్న పొరపాటు ఎప్పుడైతే సనగం ఆరంభించిందో, ఆరాధించాల్సిన విశ్వాసి, సంతుష్టి సహితమైన దైవభక్తిలో కొనసాగాల్సిన విశ్వాసి ఎప్పుడైతే సనగం ఆరంభిస్తావో 2 ప్రాముఖ్యమైన విషాదాలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మరొకసారి దైవదాసుని చెప్పాలని ఆశపడుతున్నా. ద డే యూ స్టార్ట్ వైనింగ్, ద డే యూ స్టార్ట్ కంప్లైనింగ్ విల్ ఓపెన్ ద గేట్ ఫర్ బిగ్గర్ ట్రాజడీస్ ఇన్ లైఫ్. నీ జీవితంలో ఎప్పుడైతే నెపం మోపడము, సనగం కొనడం ఆరంభిస్తావో నీ జీవితంలో పెను విషాదాల వైపు నీ జీవితం దారితీస్తున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడు కూడా సనడానికి వీలు లేదు. వాస్తవంగా విశ్వాసం భయపడాల్సింది ఏం తెలుసా అండి? దేవుని యొక్క సంపూర్ణ చిత్తంలో నుండి ఏ రోజైతే నువ్వు జారిపోతావో, ఏ రోజైతే సంపూర్ణ చిత్తం నుంచి వైదొలుగుతావో, అది నీ జీవితంలో అతి భయంకరమైన విషాదం అన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. సంతృప్తి లేకుండా సనిగి గొనుగుతే నేను నేనేం చేస్తాను? విడిచిపెడతా. అంటే అర్థం ఏంటి? నువ్వు సనిగి గొనుగుతే నువ్వే దేవుని విడిచి వెళ్ళిపోతావు. ఇప్పుడు మళ్ళీ ఏమంటుందండి? చూడండి ఎంత విషాదకరం మాట. ఇదే మనం చేసే పొరపాట్లన్నీ మనం చేసుకుంటాం. ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం కాలరాస్తాం, ఈ దుర్వినియోగపరుచుకుంటాం, మళ్ళీ పైపెచ్చు దేవుని నిందిస్తాం. చూడండి ఆ అంటున్న మాట రూతు గ్రంథం 1:13 చూడండి ఎంత మాట అంటుందో. అప్పుడు వారు పెద్ద వారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, నా కుమార్తెలారా కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, దేవుడు నాకు వ్యతిరేకమైపోయాడు, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించిన దాన్ని వారితో చెప్పాను. బాగా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, మళ్ళీ దేవుడిని నిందిస్తావు. దేవుడు బలవంతం చేసి నీ పరిస్థితిలో దేవుడు నేను బలవంతం చేసి ఉంచే దేవుడు కాదు. గాడ్ నెవర్ ఫోర్సెస్ ఆర్ ఎన్ఫోర్సెస్ హిమ్సెల్ఫ్ అపాన్ ఎనీబడి. ఈజ్ అ గాడ్ హూ గివ్స్ అస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీ విల్. అయితే విషాదం ఏంటంటే రాజు లేని ఆ యూదులు ఏలుతున్న, ఆ యొక్క న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో ప్రస్ఫుటంగా కనిపించిన ఒక గుర్తును మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, జడ్జెస్ చాప్టర్ 17:6, న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూస్తాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. ఇది కాదంటారా ప్రస్తుత సమాజంలో మనం చూసేది? ఇష్టానుసారమైన జీవితం. నా ఇష్టం అండి, ఎవరిని కదిలిచ్చినా సరే నా ఇష్టం. చిన్న పిల్లోడైనా నా ఇష్టం, నువ్వేంది నన్ను ఏలేది. ఏ సమాజం తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. మరి ఇది కాదా న్యాయాధిపతులు వెళ్తున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం పరిస్థితులు ఇది కాదా? ఈ పరిస్థితిలో ప్రభు అంటాడు నీ ఇష్టానికి వదిలేస్తున్నా. కానీ ఏ రోజైతే సంతృప్తి లేకుండా, సంతుష్టి లేకుండా ఈరోజు నువ్వు సనుగుతూ గొనుగుతూ పారిపోయే ప్రయత్నం చేస్తే, నేను మాత్రం బలవంతం చేస్తూ ఉండాలి అని ఆపిపెట్టే బలవంతం చేసే దేవుణ్ణి కాదు. ఒక మాట చూస్తున్నప్పుడు నాకు హృదయం గగురుపాటు కలిగింది. ఈ మంటది, నా దేవుడు విరోధి అయిపోయాడు, నా దేవుడు నిందేశాడు, నా దేవుడు నాకు అడ్డం తిరిగాడు, నా దేవుడు నాకు అగెన్స్ట్గా సాక్ష్యం పలుకుతున్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడని నయోమి అంటే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక దేవుని బిడ్డ నయోమి అన్ని మాటలు దేవుని అనిందే, చేసిన తప్పు తను చేసుకొని. కానీ ఒకరోజు ఒక అన్యురాలు
తన పేరు రూతు. ఈ అత్తకు కోడలు, ఒక మోయాబీరాలు, శాపగ్రస్తమైన సంతానంలో జన్మించిన రూతు ఒకటే మాట అంటుంది. ఒక్కసారి కలిసి చదువుదాం, కగురుపాటు కలిగే మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించదను. నీ జనమే నా జనం. ఆఖరి మాట, నీ దేవుడే నా దేవుడు. ఎంత దమ్ముండాలండి ఆ మాట అనడానికి. ఆమె అంటుంది, రావద్దమ్మా నువ్వు నాతో పాటు, నాతో వస్తే నీకు ఏం మిగులుతుంది అంటే. ఇంకో మాటలో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు విశ్వాసులుగా చాలామంది ప్రశ్నలు అడుగుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు లైవ్లో ఉన్నారంటే తప్పేం కాదు. నాకెందుకు దేవుడు అన్యాయం చేశాడు, నాకే ఎందుకు అనుమతించాడండి కోవిడ్-19. ఏదో రోజు నా మత్తుకైతే బతుకుడికి ఇస్తే చావైతే లాభం అని చెప్పింది నువ్వే కదా. నేను హెచ్చింపు చిరాగృహ పిలుపు, ఆయన భక్తుల మరణం ఆయనకు అమూల్యమైందని చెప్పింది నువ్వే. పరలోక రాజ్యం అబ్బా ఎంత గొప్ప వైభవం, ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు కాంతునని పాడింది నువ్వే. మళ్ళీ ఈరోజు నిందించింది కూడా నువ్వే. ఒక్కసారి ఆలోచించు, ఈ అన్యురాలకి ఎవరు చెప్పారండి? ఆమె ఏమని తెలుసా? అమ్మ నువ్వు నాతో రావద్దు, దండం పెట్టి నయమంటున్న మాట ఏం తెలుసా? అమ్మ ప్లీజ్ రావద్దంటే ఓర్ఫా వచ్చి ఏడ్చింది. ఓ బోర్మని ఏడ్చేసి ఇంకా కన్నీరన్నీ మునిలు. కొంతమంది ఏడుస్తారు, బాగా ఏడ్చేశారు ఓర్పలాగా. అంటే ఏడుస్తున్నంటే ప్రేమ లేదా? ఇష్టమే, అత్త అంటే చాలా ఇష్టం. కానీ ఏడ్చేసి నువ్వు వెళ్తున్నావు అమ్మ బాయ్ అని చెప్పి ఓర్ఫా ముద్దు పెట్టి పంపించేసింది. ఇప్పుడు రూత్ అంటున్న మాట, నీ దేవుడే నా దేవుడు. ఒకసారి ఆలోచిద్దామా? ఈ రూతుని అడుగుదాం. రూతు ప్రాంతం మనం ఉంటే ఏమంటాం తెలుసా అండి? ఏం చేశాడు ఈ దేవుడు అని వాస్తవంగా రూతు తిట్టాలి, కాదంటారా? ఈ దేవుని నమ్ముకుంటే నిన్ను విధవరాలు చేశాడు, ఈ దేవుని నమ్ముకుంటే నీ కొడుకుల్ని దూరం చేశాడు, ఈ దేవుని నమ్ముకుంటే నీకు శూన్యత కలిగించాడు, ఈ దేవుని నమ్ముకుంటే నన్ను విధవరాలు చేశాడు, ఈ దేవుని నమ్ముకున్న నీకు నేను నీతో రావాలా, ఈ దేవుడు నాకు అవుతాడు, అవసరమే లేదు అని ఎవరు చెప్పాలి? వాస్తవంగా రూతు చెప్పాలి. కానీ స్టోరీ అంతా ఉల్టా ఉంది ఇక్కడ. అందుకొరకే ఒక అన్యురాలు ఎప్పుడైతే ఆ మాటని దేవుడిని నిందించడానికి ఒక్క మాట అనకుండా నీ దేవుడే నా దేవుడు అనిందో దేవుడు ముద్ర వేశాడు. ఈ అన్యురాలు ధన్యురాలుగా చిరస్థాయిగా ఈమె సంతానం నుంచి నేనే వస్తాను, తన చరిత్ర మారుస్తాను, రూతు కుమారుడుగా పిలువబడ్డానికి నేను ఇష్టపడతానని ఆ రోజే చరిత్ర శాసనం మారిపోయింది. ఈరోజు ఏంటి నీ తీర్మానం? బాధల్లో నిందిస్తున్నావా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? ఏ రీతిగా నీ స్పందన? తీర్మానం నీ చేతికి అప్పగిస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప లాభమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వర్తమానం ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకుందాం. గంభీరమైన సమయంలో நாம் పరీక్షించుకున్న వారమై, ప్రియమిత్రమా, ఈ వాక్యం ఎవరి కొరకు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రణాళికలు ఉన్నావు కాబట్టే దేవుడి వాక్యాన్ని వినిపింపజేశాడు. ఈరోజు ఆన్లైన్లో ఎందుకొరకు ఈ వాక్యం నీ గడప దాకా వచ్చిందో, నీ యొక్క చెవిట్లో ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు వినిపింపజేశాడో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు సంతృప్తి లేదు, చిన్న చిన్న వాటికి సనుగుతున్నావు, గొనుగుతున్నావు, చిన్న చిన్న వాటికి పెద్ద రాదాంతం చేస్తున్నావు, చివరికి దేవుడు పెట్టిన ప్రాంతం నుంచి, దైవ చిత్తం నుంచి వెళ్ళిపోతున్నావు. ఈరోజు నీ తీర్మానం నీ చరిత్రను శూన్యతలోకి నడుపుతుందా, సమృద్ధిలోకి నడుపుతుందా? ఈరోజు సమృద్ధిని జీవం ఇవ్వాలని దేవుడు ఆశపడుతుండగా, ప్రియమిత్రమా నీ తీర్మానం ఏంటి? అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను, ఈ కరువు కావచ్చు, ఏమైనా కావచ్చు, తండ్రి నేను సంతుష్టి సహితమైన దైవభక్తి నాకు నువ్వు కావాలి. రూతు అనింది ఆ మాట, నీ దేవుడే నా దేవుడు. కరువులో నుండి సమృద్ధిలోకి వచ్చింది రూతు. నయోమి సమృద్ధిలో నుండి శూన్యతలోకి వెళ్ళిపోయింది. నీ తీర్మానం ఏంటి? ఈరోజు చరిత్రను శాసించుకునే తీర్మానం నీ చేతిలో ఉంది. ఈరోజు ఈ వర్తమానం నీ చరిత్రను కట్టగలదు, నీ అవిధేయత నీ కుటుంబాన్ని కూల్చగలదు. నిత్యత్వంలో నీ తీర్మానం ఏది? ఈరోజు నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ సందర్భంలో అయ్యా నేను విడిచి వెళ్ళిపోలేను, అయ్యా నేను నీ విడిచి వెళ్ళిపోలేను, దయచేసి నా జీవితాన్ని మరి ఒక్కసారి నీ వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నాను, యోగ్యమైన రీతిలో బల్లో పాల్పొందాలని ఆశపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయ ప్రభు అని ఎవరైతే హృదయాలు ప్రభు సన్నిధిలో అప్పగించుకోవాలని ఆశపడుతున్నారో ఒక పాట ద్వారా మన హృదయాలు ప్రభు దగ్గర కుమ్మరించుకుందాం. మోడు బారిపోయిన జీవితము నీ సమృద్ధి జీవంతో నింపుమా, నీ జీవజల నదులను ప్రవహింపచేయమా, ఆ సమృద్ధి నాకు దయచేయమని నీ పాదాల చెంతని దేవా నేర్చుకొందును జీవిత పాఠాలను. ఈ సందర్భంలో ఈ పాటను అందరం కలిసి మనస్ఫూర్తిగా మన హృదయాలు ప్రభు దగ్గర కుమ్మరించుకున్న వారమై, నీ పాదాల చెంతని దేవా నేర్చుకొందును జీవిత పాఠాలను, మరి ఉత్తమమైన ఎంపిక చేసుకుంది, నేను విడిచిపెట్టి వెళ్ళను ప్రభు.